హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం, పార్వతీపురం, మన్యం జిల్లా, అరకు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,84,414 మంది ఓటర్లు ఉన్నారు. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే, చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉన్న ఈ నియోజకవర్గంలో గిరిజన ఓటర్లు ఎక్కువ. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ 4 సార్లు, టీడీపీ 4 సార్లు, ఇండిపెండెంట్ 2 సార్లు, వైసీపీ 2 సార్లు, జనతా పార్టీ 1 సారి విజయం సాధించాయి. మరోసారి ఇక్కడ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని వైసీపీ భావిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన విశ్వేశ్వరరాయ కళావతి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సుగ్రీవులు, టీడీపీ అభ్యర్థి గోపాలరావు నిమ్మక మరియు పీఆర్పీ అభ్యర్థి విశ్వేశ్వరరాయ కళావతిలపై పోటీ చేసి 16,150 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాయ కళావతి, టీడీపీ అభ్యర్థి నిమ్మక జయక్రు, సిపిఐ అభ్యర్థి పట్టిక కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సుగ్రీవులు మరియు సిపిఐ అభ్యర్థి కురంగి మన్మథరావులపై పోటీ చేసి 1,620 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాయ కళావతి, టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ, బీజేపీ అభ్యర్థి సునీత తడాంగి మరియు కాంగ్రెస్ అభ్యర్థి హెచ్ ప్రసాదరావులపై పోటీ చేసి 17,980 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో జేఎస్పీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ, వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాయ కళావతి మరియు కాంగ్రెస్ అభ్యర్థి సర్వ చంటిబాబుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.